So yes, today's date is October 31st, the last day of October. సో ఈ బైక్ తీసుకుని అరౌండ్ 3 months 5 days అలా అవుతుంది. ఎగ్జాక్ట్ జూలై 25th తీసుకున్నా, జూలై 25, 2025. సో ఇందులో బైక్ డీటెయిల్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్డ్ May 5th అని చూపెట్టింది అనమాట. దిస్ ఈస్ Triumph Scrambler 400X Phantom Black. ఓకే, ఇక్కడ కంటే బ్యాక్కి వెళ్ళడమే బెటర్. సో అరౌండ్ కిలోమీటర్స్ వచ్చేసి ఇప్పుడు వరకు 3 monthsలో 5395 kilometers తిరిగింది. సో నా యూసేజ్ అంతా వచ్చేసి మ్యాక్సిమం ఆఫ్ రోడ్లోనే ఉంటుంది అనమాట. అంటే ఆఫ్ రోడ్ ఇన్ ద సెన్స్ ఆన్ రోడ్ మీద ఆఫ్ రోడ్ చేయను, బట్ ఓవరాల్గా ఆఫ్ రోడ్స్ ఎక్కువ వెళ్తుంటా. ద వెదర్ ఈజ్ సో గుడ్. సో టైమ్ ఈజ్ అరౌండ్ 5:30 అండ్ ఐఎమ్ అట్ ద బెస్ట్ ప్లేస్ పాసిబుల్. ఇప్పుడు వరకు మైలేజ్ విషయానికి వస్తే మైలేజ్ అయితే మనకి సో మైలేజ్ ఇప్పుడు ప్రస్తుతం చూపెడుతుంది అయితే 29 చూపెడుతుంది. లైక్ ఐ యూస్ టు గెట్ పెట్రోల్ ఫ్రమ్ భారత్ పెట్రోలియం అనమాట. ఈవెన్చువల్గా అది హెచ్పి అయింది. తర్వాత అది ఇండియన్ ఆయిల్లో ఇంకా ఆపేసా. ఇంకా ఇండియన్ ఆయిల్ ఫైనల్ అని చెప్పేసి ఫిక్స్ చేసా. ఓ మై గాడ్, ద వ్యూ ఈజ్ టూ గుడ్. ఉన్న రివ్యూ మీద ఫోకస్ చేయాలి, ఎక్కడ చేయాలో కూడా అర్థం కాదు. ఎనీవే, సో మన అడవి తోలుడు, మన విధానం ఇవన్నీ చూసుకుంటే, సో మళ్ళీ బండి గురించి లైక్ దీని స్పెసిఫికేషన్స్ ఇవన్నీ అయితే నేను చెప్పదలుచుకోలేదు. ఐఎమ్ జస్ట్ డ్రైవింగ్ స్ట్రైట్ ఇన్ టు ద రివ్యూ. సో భారత్ పెట్రోలియంలో అరౌండ్ 24 అలా వచ్చేది. తర్వాత హెచ్పికి వెళ్ళాక 27 అయింది. ఇండియన్ ఆయిల్కి వెళ్ళాక ఇంకా రైజ్ అయిందనమాట. లైక్ అప్ టు 29 to 30. సో ఎంత వర్స్ట్ కేసులో కూడా వేసుకున్న 27 అయితే పక్క యాక్చువల్గా మైలేజ్ అయితే వస్తుంది. మీటర్లో అయితే 29 చూపెడుతుంది. కమింగ్ టు ద ఇష్యూస్ అండ్ ద థింగ్స్ ఐ లైక్డ్ టిల్ నౌ, ఐ లైక్డ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఏదో స్టాలింగ్ ఇష్యూ ఉందన్నారు. సో నాకు అది అసలు ఇష్యూలాగా కూడా అనిపించదు. సో ఇలా తిరిగిన ప్లేస్కి రాకూడదు అనమాట. అక్కడంతా దవిడి చేసాం. సో ఫస్ట్ ఏదో స్టాలింగ్ ఇష్యూ ఉందన్నారు. అది పెద్ద ఇష్యూలో కూడా అనిపించలేదు. బట్ స్టిల్ నాకు స్టాలింగ్ ఇష్యూ ఉన్నా ఐ డిడెంట్ కేర్, బికాజ్ నాకు అది ఇష్యూే కాదు. ఎందుకంటే మనం ముందు నడిపే యాక్టివాతో కంపేర్ చేసుకుంటే ఇట్ డజంట్ మ్యాటర్ బేసికలీ. సో చెప్పా కదా, ఆఫ్ రోడ్ అంతా అడవి మనుషులు తోలినట్టే ఉంటుంది. అంటే ఇది ఒక బండి, దీన్ని ఇలా తోలాలి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, అలాంటివి అసలు ఉన్నావు అనమాట. ఇట్ సీమ్స్ లైక్ ఐ గాట్ అ న్యూ స్క్రాచ్. సో దీని గురించి కూడా చెప్తా. సో మనం మోస్ట్లీ బ్యాగ్ ముందుకు పెట్టినప్పుడు లైక్ ఎక్కడన్నా ఆగి ఒకేసారి బ్యాగ్లోంచి ఏమైనా తీసుకుని ముందుకు పెడతాం కదా, అక్కడే ఆ టైంలోనే మోస్ట్ ఆఫ్ ద స్క్రాచెస్ అయితే నాకు వచ్చినాయి. లైక్ ఇప్పుడు కొంచెం కనబడట్లేదు, అంటే మరీ అంత విజిబుల్ స్క్రాచెస్ అయితే కాదు, బట్ యూజువల్ లైక్ నార్మల్. రివ్యూ చేసే ముందు కూడా కడుగుదామని ఏముండవు, డైరెక్ట్ చెప్పేయడమే. సో ఇప్పుడు దాకా 5405 kilometers తక్కువ అంత అయితే తిరిగింది 3 monthsలో. నాకు అది కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. అంటే మ్యాక్సిమం రోడ్ మీద తిరిగా ఒక 700 to 1000 kilometers అయితే కంప్లీట్ ఆఫ్ రోడ్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ స్టాక్, దిస్ ఈజ్ 3D printed అండ్ స్టిక్డ్. ఇట్ ఈస్ గాన్ ఆల్సో. ఐ హ్యావ్ టు గెట్ అ న్యూ వన్. ఎనీవే, లెట్ ఇట్ బీ. ఇప్పుడు దిగిన మడి ఉంది కదా, సేమ్ అలాగే ఒక 100-200 మళ్ళీ అయితే దింపుంటా. 90% నేనే డ్రైవ్ చేసాను, వేరే వాళ్ళకి అయితే ఇవ్వలేదు. అండ్ నా డ్రైవింగ్ స్టైల్ వచ్చేసి ఎక్కువ స్పీడ్ ఉండదు అనమాట. జస్ట్ నార్మల్ 80 km/h మ్యాక్సిమం, అంది 80 to 90 అంతే. దానికన్నా ఎక్కువైతే నేను అస్సలు వెళ్ళను అనమాట. అండ్ పార్ట్స్ ఏమైనా లూజ్ అయ్యాయా అనుకుంటే ఒకసారి ఇది కింద వేసినప్పుడు, అంటే జస్ట్ కింద వేయడం అంటే స్లోగా ఇది కొంచెం లూజ్ అయింది. అప్పటి నుంచి అలాగే ఉంది, టైట్ చేయించలే నేను కూడా. అండ్ చైన్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా లూజ్ అయితే అవుతుంది. లైక్ ఇది ఆల్రెడీ నిన్నే థర్డ్ టైం చేయించా టైట్ చేయించా అనమాట. ఐ కెన్ సీ ఇట్. మళ్ళీ నిన్న చేయించా కూడా ఇలా ఉంది. దిస్ ఈజ్ ఐ థింక్ నార్మల్. ఒక అరౌండ్ 700 to 1000 kilometers పక్కా లూజ్ అయితే అవుతుంది. అండ్ క్లీనింగ్ కూడా నేను అంత ఫ్రీక్వెంట్గా అయితే చేయను. సో నాకు రస్ట్ ఇష్యూస్ అంత అనిపించలేదు, బట్ చైన్ అయితే కొంచెం అనిపించింది. లైక్ మిడిల్లో కొంచెం రస్ట్లు అయితే కనపడి.
అండ్ ఈ ఏరియాలో కూడా కొంచెం రస్ట్ వచ్చింది. కోర్స్ ఇప్పుడైతే మట్లో సస్పెన్షన్ కనపడలేదు, ఇంకా రస్ట్ ఏం కనపడుతుంది. సో ఇప్పుడైతే షుడ్ గెట్ ఎ డీప్ క్లీన్. సో కంప్లీట్ అవుట్రేజియస్ యూసేజ్ అనమాట నాది ఆఫ్ రోడ్లో. అండ్ ఇంత బర్ర గీక్కుంటుంది దాన్ని సాగుకొట్టినప్పుడు గ్రిప్ ఈజ్ ఆల్సో లైక్ గుడ్ ఓన్లీ టిల్ నో. చాలా దారుణంగా బ్రేక్స్ అయితే దీంతో యూజ్ చేసాం. ఇంకా ఒక్కోసారి సైడ్ స్టాండ్ కొంచెం టైట్ అవుతూ ఉంటుంది, అది ఎందుకు అవుతుందో మళ్ళీ అది దానికది లూజ్ అవుతూ ఉంటుంది. అదొక ఇష్యూ అనిపించింది, బట్ స్టిల్ దట్స్ ఫైన్, దట్స్ నాట్ లైక్ దట్ డజంట్ మ్యాటర్. అండ్ ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసిన ఇష్యూ హెడ్ లైట్, దాని గురించి నేను మాట్లాడను. నేను అసలు నైట్ బయటకు కూడా వెళ్ళట్లేదు దెబ్బకి, ఆ లైటింగ్ చూసి. వెరీ రిస్కీ కూడా, మనం కాలేజ్ పెట్టుకుంటేనే నైట్ రైడ్స్ లాంటివి చేయాలి. సో ముందు నేను యాక్టివ్గా నడిపేవాడు అనమాట. సో ద అప్గ్రేడ్ వాజ్ లైక్ వెరీ బిగ్. సో అండ్ చైన్ ఈజ్ లైక్ అన్ ఇష్యూ. అండ్ లూప్ చాలా అవుతుంది, 300-400 కిలోమీటర్స్కి పక్కా చేయాలి, లేకపోతే చాలా హెవీ ఇరిటేటింగ్ సౌండ్ వస్తుంది చైన్ నుంచి. అది కూడా ఒక ఇష్యూ. అంటే మనకి స్పెండ్స్ వైజ్ తీసుకుంటే పక్కా ఒక 20 days 25 daysకి 300-400 లూప్కి అయితే వెళ్ళిపోతాయి. చైన్ క్లీన్ అండ్ లూప్ లైక్ మోటుల్ ఆర్ మోటర్ మ్యాక్స్ ఎనీథింగ్, నేనైతే అయ్యే యూజ్ చేసాను. పక్కా మ్యాక్సిమం లూప్ అయితే చేసామండి. నేను ఇలా ఆఫ్ రోడ్ చేస్తే ఇంక రోజు చేయాల్సి వచ్చేది లూప్ చేసిన ప్రతిసారి. అండ్ ఈ యూసేజ్ యాక్చువల్గా 500/5. సో మనం యూజ్ చేసిన దానికి లైక్ దీనికి ఎఫెక్ట్ అయిన దానికి, నేను యూజ్ చేసే దానికి ఇవన్నీ యాక్చువల్లీ ఇరిగిపోవాలి ఈ పాటికి. ఇది కొంచెం కిందకు వచ్చినట్టు అనిపించింది, డిజైన్ అయినట్టు అనిపించింది, బట్ ఇట్ ఈస్ వెరీ టైట్. సో ఐ డోంట్ నో, అంతే అనమాట. సో మీకు ఇంకేమన్నా లైక్ ఇఫ్ యూ వాంటెడ్ టు నో ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్, యూ జస్ట్ డ్రాప్ మీ ఆన్ ద కామెంట్స్ so that I can know better, and we'll do a proper another full review on this one.